మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు వేరుశనగ అచ్చు ఎలా వేయాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: బెల్లం 2 కప్పులు, వేరుశనగ పప్పులు 1 కప్పు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా పాన్ వేడి చేసుకొని వేరుశనగ పప్పుల్ని వేయించుకుందాం. ఇది బాగా వేగిన తర్వాత పై పొట్టు తీసి శుభ్రంగా చెరిగి ఒక ప్లేట్లో వేసుకుందాం. స్టవ్ పై పాన్ పెట్టి ఇందులో మెత్తగా చేసిన బెల్లం వేద్దాం. దీనిలో నీళ్లు పోయకూడదు. బెల్లం బాగా కరిగి పాకం వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. ఇలా బెల్లం మొత్తం కరిగి ఇలా ఉండపాకం వస్తుంది. ఇది ఎలా వస్తుందో తెలుసుకోవాలంటే ప్లేట్లో గట్టితో కొద్దిగా తీసి వేస్తే అది గట్టి పడుతుంది. అప్పుడు పాకం వచ్చినట్టు. దానిలో ఇప్పుడు మనం వేయించి ఉంచుకున్న వేరుశనగ పలుకులను వేసి బాగా కలుపుదాం. ఇప్పుడు ఇది బాగా కలవాలి. బెల్లం వేరుశనగ పలుకులు బాగా కలిసిన తర్వాత పాన్కి అంటుకోకుండా ఉంటుంది. అప్పుడు వేరే ఒక ప్లేట్ తీసుకొని దానికి 1 టీ స్పూన్ నెయ్యి రాద్దాం. నెయ్యి రాసి దానిలో మనం రెడీ చేసుకున్న వేరుశనగ అచ్చుని వేసి సమంగా చేసి ఒక 10-15 నిమిషాలు పక్కన పెడితే చల్లారుతుంది. అలా చల్లారనిద్దాం. ఇది 10 నిమిషాలు పక్కన పెడితే చల్లారుతుంది. ఇది అలా చల్లారిన మనం రెడీ చేసుకున్న వేరుశనగ అచ్చు. ఇప్పుడు దీన్ని మనకు నచ్చిన ఆకారంలో పీసెస్గా కట్ చేసి సర్వ్ చేద్దాం. మా వంటగదిలో ఎంతో సింపుల్గా చేసుకుని ఎంతో టేస్టీగా ఉండే వేరుశనగ అచ్చు రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.